దెందులూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యాప్తికి ఆకుల సుబ్బారావు ఉమాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆకుల సుబ్బారావు ఉమాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆకుల శ్రీధర్ అన్నారు. బుధవారం దెందులూరు మండలం దెందులూరు శ్రీ గారపాటి హైమావతి ఉన్నత జిల్లా పరిషత్ హైస్కూల్లో 2024 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలో మొదటి స్థానం సాధించిన, 2వ స్థానంతో పాటు ఇంగ్లీష్లో మొదటి స్థానం వచ్చిన వారికి ఆకుల నరసింహారావు ఉమాలక్ష్మి ట్రస్ట్ తరపున వాళ్ల కుమారులు శ్రీధర్ నగదు బహుమతులను అందజేశారు. శ్రీ గారపాటి హైమావతి పాఠశాల అభివృద్ధికి హైస్కూల్లో స్టేజ్కి షెడ్డు వేయడానికి సుమారు 2 లక్షల రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతిని చైర్మన్ ఆకుల శ్రీధర్ విద్యార్థులకు హెచ్ఎం జి మల్లికార్జునరావు ఉపాధ్యాయులు, గ్రంథపాలకుడు గుళ్లపూడి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులతో కలిసి అందజేశారు. మరి పాపకు కూడా 1500 రూపాయలు మరి నగదు బహుమతికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాలని కూడా శ్రీధర్ గారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ స్టేజీని సుమారు 1 లక్ష రూపాయలు పైన అవుతుంది. దానికి ఆ అమౌంట్ కూడా ఇవ్వడానికి రేపు ఎల్లుండిలో పని స్టార్ట్ చేస్తారు. ఆ విషయం కూడా మీరు తెలియజేస్తూ మన సార్ మాట్లాడతారు. మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడండి, వాళ్ళ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నగారు పాలేరుతారు, వాళ్ళు కూలి పని. ఇవాళ అమెరికాలో ఉన్నత స్థానం, కష్టపడి మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని పట్టిన పట్టు విడవకుండా వెళ్ళిన వాళ్ళే విజయం సాధిస్తారు, మధ్యలో వదిలేయడం కాదు. అర్థమైందా? అలా మీ అందరూ ఉండాలని కోరుకుంటూ 59లో కొల్లిపల్లి లక్ష్మీ గారు నైట్ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు నాన్నగారు చదవకపోతే కనుక ఆయన 10వ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయ్యి ఒక్కొక్క సంవత్సరం 2 క్లాసులు కంప్లీట్ చేసి 5 సంవత్సరాల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు ఐటీ చదివి, అంటే ఆయన ఓవరాల్గా చదివింది 7 సంవత్సరాలు మాత్రమే. ఆ 7 సంవత్సరాల చదువుతో ఆయన పెంచుకున్న జ్ఞానంతో మాకు మరింత జ్ఞానం ఇచ్చి, అలాగే ఈ రోజున పిల్లలు మంచి భవిష్యత్తుకి వెళ్ళాలని చెప్పేసి అమ్మగారు నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఎందుకంటే అన్నదానం చేస్తే ఒకరోజు కడుపు నిండుతుంది, వస్త్రదానం చేస్తే బట్టలు చిరిగే వరకు ఉంటాయి. అదే విద్యాదానం చేస్తే కనుక మీ తరమే కాదు తరతరాలు లైఫ్ చేంజ్ అయిపోతుందని గట్టిగా నమ్మే వాళ్ళలో మా ఫ్యామిలీ ఒకటి. ఎందుకంటే రేపు మీరు స్కాలర్షిప్ వచ్చి, అంటే మీరు మంచి మార్కులు వచ్చి మంచి జాబ్ వచ్చిందనుకోండి, ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడే మంచి పొజిషన్ వెళ్తే కనుక మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో పైకి రావడం. రోజున కోర్సు ఇవన్నీ చెప్తారు, చాలా బాగున్నాయి. నేను మోటివేట్ అయ్యి ఈ స్టేజ్కి రావడానికి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చదివే టైంలో మాకు స్వామి వివేకానంద కోర్స్ ఒకటి చెప్పేవారు. అవి ఇని ఎంత మోటివేట్ అయ్యామంటే ఈరోజు నీ పొజిషన్ ఉండడానికి అది చాలా ఉపయోగపడింది. మీకు కూడా సజెషన్ ఏంటంటే కనుక వీక్లీ 1 కోర్టు మీరు 10 సార్లన్నా దాన్ని చదివితే కనుక ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అందరికీ నా ధన్యవాదాలు. కార్యదక్షత, ప్రజాసేవ తత్పరత మూర్తిభవించిన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు దశ దిశ మార్చేందుకు శ్రీ బడేటి చంటి గారు తలపెట్టిన మహాయజ్ఞంలో మేం కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏలూరు సర్వతోముఖాభివృద్ధికి శ్రీ బడేటి చంటి గారు సాగిస్తున్న ప్రయాణంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇట్లు షేక్ నూర్జహాన్ పెదబాబు, మేయర్, ఎస్ఎంఆర్ పెదబాబు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ ఏలూరు.